మనం వాడే ఫోన్ నెంబర్ 10 అంకెలుగా ఉంటాయి. కానీ వీటికి ముందు +91 అనే మరో 2 అంకెలు ఉంటాయి. +91 ఎందుకు ఉంటుంది? వేరే నెంబర్ కూడా ఉండవచ్చు కదా. +91 అనేది మన దేశం యొక్క ఇంటర్నేషనల్ టెలిఫోనిక్ కంట్రీ కోడ్. +91 ఎందుకు ఉంటుంది అంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని ఇంటర్నెట్ కాల్స్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనిట్ మానిటర్ చేస్తుంది. దీనినే ITU అని అంటారు. అలాగే ఈ యూనియనే అన్ని దేశాలకు తమ కంట్రీ కోడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను 9 జోన్లుగా డివైడ్ చేసింది. అందులో మన ఇండియా 9వ జోన్లో ఉంది. అందుకే ఈ 9 జోన్లలో ఉండే మొత్తం దేశాలలో మన ఇండియా మొదటిది కాబట్టి మన దేశం యొక్క కంట్రీ కోడ్ +91గా ఉంది. అదే పాకిస్తాన్ యొక్క కంట్రీ కోడ్ +92, ఆఫ్ఘనిస్తాన్ యొక్క కంట్రీ కోడ్ +93, శ్రీలంక యొక్క కంట్రీ కోడ్ +94గా ఉన్నాయి. అలాగే మనం ఒక మొబైల్ నంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొదట్లో 91 అనేది మన కంట్రీ కోడ్, తర్వాత 2 అంకెలు యాక్సెస్ కోడ్ను తెలుపుతాయి, తర్వాత 3 అంకెలు ప్రొవైడర్ కోడ్ను తెలుపుతాయి. అంటే జియో, ఎయిర్టెల్, ఐడియా లాంటివన్నమాట. అదే చివరిలో ఉన్న 5 అంకెలు సబ్స్క్రైబర్ కోడ్ను సూచిస్తాయి. ఇవి మన మొబైల్ నంబర్ యొక్క ప్రత్యేకతలు. కొన్ని ఫ్రూట్స్ మీద స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు ఉంటాయి? మనం బయట కానీ లేదా సూపర్ మార్కెట్లో కానీ ఫ్రూట్స్ కొన్నప్పుడు వాటి మీద ఉండే చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా. చాలా మంది ఇలాంటి స్టిక్కర్స్ ఉంటే కాస్ట్లీ అని అనుకుంటారు. ఆ స్టిక్కర్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ స్టిక్కర్స్ ని PLU కోడ్ అంటే ప్రైస్ లుకప్ కోడ్ అని అంటారు. దీనిని 2001లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ప్రొడ్యూస్ స్టాండర్డ్స్ IFPS గ్లోబల్ గా పళ్ళు, కూరగాయల మీద స్టిక్కర్స్ వేసే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే అగ్రికల్చర్ ప్రొడక్ట్ క్వాలిటీని చెక్ చేసే సంస్థ. ఈ లేబుల్స్ ద్వారా వాటిని ఈజీగా ట్రేస్ చేయడానికి ప్రొడక్ట్ గ్రేడ్, ప్రైస్, ఏ పద్ధతిలో వాటిని పండించారు, ఏ దేశంలో పండించారు, ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దానికోసం వీటికో నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఈ నెంబర్స్ 3000 మరియు 4000 సిరీస్తో ఉంటే ఆ ఫ్రూట్స్ నాన్ ఆర్గానిక్గా పెస్టిసైడ్ యూజ్ చేశారని అర్థం. ఒకవేళ ఈ 4 డిజిట్కి ముందు 9 ఉండి 5 డిజిట్ నెంబర్తో ఉంటే అది ఆర్గానిక్గా పండించారనేది అర్థం. అదే 4 డిజిట్కి ముందు 8గా ఉంటే అది జెనెటికల్లీ మోడిఫైడ్ అని అర్థం. దీనినే GMO అని అంటారు. అంటే జన్యుపరంగా మార్పులు చేసి ఉంటారని అర్థం.